ప్రభునందు ప్రియులరా, చాలాసార్లు మనము కుక్క విశ్వాసము గల జంతువు అంటూ ఉంటాం. నిజమే, విశ్వాసం ఉండవలసింది కుక్కలకి, ఆవులకి, గేదెలకి కాదు, మనిషిగా మనకుండాలి. ఎందుకంటే దేవుడు అన్ని విలువైనవి మనకిచ్చాడు. మనము ఆయన కోసం బ్రతకకపోతే ఆయన ఆవేదన ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా మీరు వినండి. ఆలకించుమా, భూలోకమా చెవియొక్కుమా, పిల్లలను పెంచి గొప్పగా చేయుటై నేరమా, సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా, ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన, ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, పనికిరానివన్నీ కుక్కకు పారేసిన తెల్లవార్లు కాయక మానునా, కునుకక నిద్రించక దేవుడు నిన్ను కాచిన కుక్కకున్న విశ్వాసం మనిషికుండెనా. పనికిరానివన్నీ కుక్కకు పారేసిన తెల్లవార్లు కాయక మానునా, కునుకక నిద్రించక దేవుడు నిన్ను కాచిన కుక్కకున్న విశ్వాసం మనిషికుండెనా. అందుకే అన్నాడు దేవుడు, ఎద్దు తన యజమానిని ఎరుగునని, మనిషి కన్న పశువులే మిన్నయని. అందుకే అన్నాడు దేవుడు, ఎద్దు తన యజమానిని ఎరుగునని, మనిషి కన్న పశువులే మిన్నయని. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, భూలోకమా చెవియొక్కుమా. గడ్డి పరక వేస్తే గుండె నిండా ప్రేమతో గిన్నె నిండా పాలిచ్చును పశువులు, బహు చక్కని రుచులతో ఆహారమిచ్చిన దేవునికి చోటివ్వరు మనుషులు. గడ్డి పరక వేస్తే గుండె నిండా ప్రేమతో గిన్నె నిండా పాలిచ్చును పశువులు, బహు చక్కని రుచులతో ఆహారమిచ్చిన దేవునికి చోటివ్వరు మనుషులు. అందుకే అన్నాడు దేవుడు,
రుచులతో నిండిన నోటిలో మనము మట్టితో నింపాలని కాటిలో. అందుకే అన్నాడు దేవుడు, రుచులతో నిండిన నోటిలో మనము మట్టితో నింపాలని కాటిలో. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఆకాశమా ఆలకించుమా, భూలోకమా చెవియొక్కుమా. పిల్లలను పెంచి గొప్పగా చేయుటై నేరమా, సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా. ఇది అదృశ్య దేవుని ఆవేదన, ఇది యెహోవా దేవుని ఆలాపన. ఇది అదృశ్య